Hello viewers, good morning. This is your KM sir. So coming to the early morning Brahma Muhurta video. So my Brahma Muhurta video general so my routine starts from 4 o'clock in the morning. Either it's Sunday, Monday. ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్గా నా స్టేటస్ యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతుంటారో ఈ మంత్ జనరల్గా ఎవ్రీ మంత్ ఒక ట్రైనింగే ఉంటుంది. బట్ ఈ మంత్ దెన్ 2 ట్రైనింగ్స్ అయిపోయాయి అండ్ రేపు మండే అనదర్ ట్రైనింగ్ ఉంది. మండే అగైన్ ఇట్స్ బక్రీద్ ఫెస్టివల్. ఇది చూసిన తర్వాత కరీముల్లా సార్కి విపరీతమైన ఒక ట్రైనింగ్ అంటాడు. చాలా పిచ్చి డబ్బుల కోసం కంప్లీట్గా వర్క్ చేస్తూనే ఉంటాడు. అంటే ప్రేమతో మరి హెల్త్ చూసుకోవాలి కదా అని అడ్వైజ్ చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు రేపు ట్రైనింగ్ లేదు. బట్ నేను ఉదయాన్నే నిద్రలేసి చూసేసరికి 7,500 రూపీస్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి 4 మెసేజెస్ పెట్టున్నారు. సార్ మేము రేపు ట్రైనింగ్కి వస్తున్నాం, ఇది ఎమర్జెన్సీ అర్జెంటు, నాకు కావాల్సిందే అని. సో ఇది తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే ఎప్పుడో 6 months 1 year బ్యాక్ ఫోన్ చేస్తున్నారు 2 సార్లు. సో తర్వాత వాళ్ళకి మండేస్ ఎప్పుడైనా నేను సో మీరు కంఫర్ట్గా చూసుకొని వచ్చేసేయండి అని చెప్పానంట. సో దే హ్యావ్ పెయిడ్. ఇక్కడ నాకు ప్రతిరోజు పండగే. జనరల్గా బక్రీద్ అని, రంజాన్ అని, క్రిస్టమస్, లేకపోతే దసరా, సంక్రాంతి అన్ని రోజులు ఈవెన్ ప్రతిరోజు. బికాస్ ఈరోజు నా జీవితంలో ఈరోజు మళ్ళీ రాదు కదా ఇలాంటి రోజు. కాబట్టి నేను వీలైనంత వరకు ప్రతిరోజు పండగగానే సెలబ్రేట్ చేసుకుంటాను. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మనీ. ఎందుకు పండగగా నేను చేసుకోగలుగుతా అంటే నా లైఫ్ స్టైల్ వెరీ సింపుల్. జనరల్గా 10 రూపాయల టీ ఎక్కడో ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్లు నడిచి వస్తాను. ఇట్స్ నాట్ ఫర్ టీ, ఇట్స్ లైక్ వాకింగ్ అనమాట. సో వాకింగ్ చేసుకుంటూ ఇలా వస్తే ఎందుకో మరి ఇక్కడ ఉండేటువంటి నేను స్టార్ బక్స్లో కూడా వెళ్ళి టీ తాగినప్పుడు వీడియోస్ మీకు చూసుంటారు. అక్కడ 350 రూపీస్ పే చేసి మనం తాగుతాం, ఇక్కడ 10 రూపీస్ పే చేసి తాగుతాం. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మనీ. హ్యాపీనెస్ అనేటువంటిది మనీతో వస్తుంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే అంత ఇదమిద్దంగా తెలియదు. డస్ హ్యాపీనెస్ కమ్స్ విత్ మనీ. ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే జస్ట్ అప్లోడ్ చేసేదానికి వెంటనే ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేయను. మళ్ళీ ఒక 9:30, 9 ఆ రేంజ్లో అప్లోడ్ చేస్తాం. మళ్ళీ డిస్టర్బెన్స్ రాకుండా ఏదన్నా సంథింగ్ నోటిఫికేషను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి జనరల్గా వీ నెవర్ ఆస్క్ ఎనీబడి టు సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు మీకు అవసరం అని అనుకుంటే ఏదో ఒక రకమైన అటాచ్మెంట్ ఉంటే నా వీడియోస్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. బికాస్ ఎందుకు ఇది చెప్తున్నానంటే సో కేఎం సార్ జనరల్ పబ్లిక్ ఒపీనియన్తో మనకేం పని. బట్ నేను తీసుకుంటే 90% ఆఫ్ ది పీపుల్ సేస్ యు ఆర్ బ్యాడ్. ఐఎమ్ బ్యాడ్ ఫర్ 90% ఆఫ్ ది పీపుల్. పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, బిజినెస్ వరల్డ్లో కానీ, ఎవ్రీథింగ్. స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ద రీజన్ ఈజ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ 10% ఆఫ్ ది పీపుల్. నేను ఆ 10% ఆఫ్ ది పీపుల్ కోసం పనిచేసినప్పుడు ఆ 10% నుంచే కదా నాకు పాజిటివ్ అప్రోచ్ వస్తుంది. పాజిటివ్, నెగిటివ్ నాట్ మ్యాటర్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ 10% ఆఫ్ ది పీపుల్. బట్ లిటరలీ వెన్ ఐ లుక్ ఎట్ 90% ఆఫ్ ది పీపుల్ కీప్ టెల్లింగ్ సంథింగ్. తర్వాత సో జస్ట్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఈజ్ మై లైఫ్ స్టైల్. ఎందుకు నేను హ్యాపీగా ఉండగలను అంటే ఇది 1 రోజు 2 రోజుల మాటల్లో హ్యాపీనెస్ లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రాదు. ఇవి చెప్పడం సులభమే కానీ ఆచరణలోకి తీసుకురావడం అంత ఆషామాషి కాదు. నాకు రీసెంట్గా ఒక 2 ఫైల్స్ వచ్చాయి నా దగ్గరికి. ఒక పర్సన్ ఆల్మోస్ట్ 18 lakhs అప్పులో ఉన్నారు. 50,000 రూపీస్ ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. మరి నేను ఇలాంటి వ్యక్తిని ఒక 6 సంవత్సరాల క్రితం చూస్తున్నప్పుడు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ శాలరీ 10,000 రూపీస్ ఉన్నింది, అప్పులు ఏమీ లేవు. అప్పుడు ఆ వ్యక్తి నాతో మాట్లాడిన మాటలు, నా శాలరీ ఒక 2 రెట్లు 3 రెట్లు పెరిగితే లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకున్నారు ఆ క్లయింట్. మరి తర్వాత రీసెంట్గా ఒక 1 week బిఫోర్ నేను కలిసినప్పుడు శాలరీ ఎంత అంటే 50,000 రూపీస్. 50,000 రూపాయల శాలరీ వస్తున్నా కూడా సంతోషంగా లేరు. ఎందుకు అంటే బికాస్ 18 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. మరి దీని అంతటికీ కారణం ఎవరై ఉంటారు? ఎవరికి వాళ్ళే
ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. సో డబ్బు ద్వారా, మనీ ద్వారా హ్యాపీనెస్ వస్తుంది అని అనుకునేటువంటిది కరెక్ట్ కాదు. సో హ్యాపీనెస్ ఆల్వేస్ రిలేటెడ్ టు మైండ్ సెట్. సో నేను ఎందుకు హ్యాపీగా ఉండగలుగుతానంటే రెగ్యులర్ నేను 2 లక్షలు సంపాదించవచ్చు, 1.5 లక్షలు సంపాదించవచ్చు. ప్రస్తుతానికి నా ఫుడ్ ఎక్స్పెన్సెస్కి నేను 3000 రూపీస్లో నేను హ్యాపీగా సర్వైవ్ కాగలను. ఆ 3000 రూపాయలు కూడా పెట్టకపోతే, ఆ 3000 రూపాయలు పెట్టకపోతే నేను ఈ బాడీని, ఈ మిషన్ని మెయింటైన్ చేయలేను. సో 3000 రూపాయల కంటే ఎక్కువ అవసరం కూడా లేదు. ఒకవేళ పెడితే ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. ఇట్స్ ఏ సింపుల్ లాజిక్. ఇప్పుడు నా వైఫ్కి నేను పాకెట్ మరీ 10,000 రూపీస్ ఇస్తాను. సో నేను నా ఫుడ్ ఎక్స్పెన్సెస్కి 3000 ఖర్చు పెట్టుకుంటాను. ఇట్స్ నాట్ రిలేటెడ్. నేను 3000 రూపీసే ఖర్చు పెట్టుకుంటున్నాను కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ టు స్పెండ్ ఓన్లీ 3000. ఇట్స్ నాన్ సెన్స్. దట్ యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్స్. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, జస్ట్ హ్యాపీనెస్ ఏంటి, మీకు కావాల్సిన హ్యాపీనెస్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకోండి. రెండోది, ఇలాగ ట్రైనీస్ ఎందుకు ఇస్తున్నామంటే, విపరీతమైన యాంగ్జైటీతో ఉన్నాడు. మరి ల్యాంప్ ఆయిల్ బిజినెస్లోకి వచ్చేసేయాలి, రకరకాలైన డౌట్స్. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఇతనికి నిజంగా కౌన్సిలింగ్ అవసరము అని అనిపించింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను రేపు ట్రైనింగ్. ఎందుకంటే ఒకటండి, నా దగ్గరికి ట్రైనింగ్ వస్తే దేర్ ఆర్ మెనీ బై ప్రోడక్ట్స్. సో ఫ్రీగా మాట్లాడచ్చు. మీ ఆత్మతో మీరు మాట్లాడుకున్నట్టు ఒకరోజు ఒక 6 గంటలు 8 గంటల సేపు స్పెండ్ చేయొచ్చు. నేను ఇన్ రియాలిటీ ఒకే ఒక పర్సన్ కానీ, వన్ మ్యాన్ షో. బట్ ప్రజెంట్ ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ మెంబర్స్. ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ అయితేనేమి, ఒక మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ అయితేనేమి, ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా నా టీంలో ఉన్నారు. సో ఈ టీంలో వాళ్ళ యొక్క స్కిల్స్ని నేను దొంగతనం చేయడం లేకుంటే అలాంటివి ఏమి ఉండదు. ఏదైనా ఒక బిజినెస్, ఏదైనా ఒక అడ్వైస్, ఎస్పెషల్లీ ఇంకోటి సారీ ఫర్ ది ఫ్లోలో, ఒక అద్భుతమైన లీగల్ టీము ఉన్నారు నా దగ్గర. మీకు ఏదైనా ట్రైనింగ్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అది ఫస్ట్ ఆ 6 అవర్స్ ట్రైనింగ్లో అది నేర్పించేస్తాను. మిగతా ఒక 1 or 2 అవర్స్ పర్సనల్గా ఉంటే మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఓపెన్గా మాట్లాడచ్చు. నాకెవరు లేరు, నేను అలోన్ అయిపోయాను, నేను ఒంటరిగా అయిపోయాను, నా ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకోవట్లేదు, ఎంప్లాయీస్ పట్టించుకోవట్లేదు, లేకుంటే ఎంప్లాయర్ పట్టించుకోవట్లేదు, ఇలాంటి కంగారేం పెట్టుకోవద్దు. సో చెన్నైలో ఒక ల్యాబ్, ఒక అద్భుతమైన ల్యాబ్ ఉంది మనకి. తర్వాత నెల్లూరులో మా ఇల్లు ఒకటి ఉంది. సో ఇట్ ఈస్ నా గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ ది పీపుల్ హూ ఎవర్ కమ్స్ ఫర్ ట్రైనింగ్. ఆర్ఎల్స్ మా స్టూడెంట్స్ ఉండే వాళ్ళకి ఒక హౌస్ ఉంది. అత్యవసర పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నామంటే వచ్చి ప్రశాంతంగా 1 month 2 months మీరు ఉంటారన్నా నాకేం ప్రాబ్లం లేదు. అంటే నేను బీభత్సమైన కంఫర్ట్స్ ఇస్తానని కాదు. ఇప్పుడు ఈ వీడియోలో కూడా రకరకాలైన బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. బట్ ఈ వీడియో వినాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కష్టపడి వినాలి. ఇక్కడ నేనేం పెద్ద టెక్నాలజీ యూజ్ చేసి వీడియోస్ ఏం చేయట్లేదు. సో ఎందుకంటే నేను డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేశాను ఈ వీడియోలో. ఎవరైనా ఒక ట్రైనింగ్కు వచ్చినప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోడక్ట్ నేర్చుకుంటూ పోతూ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఈ మూడిటికి సంబంధించినటువంటి, మీకు ఒబేసిటీ ఉందా, నా దగ్గరికి రండి, నేను మీకు కావాల్సినటువంటి డేటా ఇచ్చి పంపిస్తాను, ఫాలో అవ్వండి. మీరు నెలకి 3 కేజీలు 4 కేజీలు తగ్గే ఏర్పాటు చేస్తాను. బీపీ ఉందా, సో హౌ టు కంట్రోల్ యువర్ బీపీ అనేటువంటిది నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని కంట్రోల్ చేసుకోండి. షుగర్ ఉందా, సో ఇట్లాంటి బేసిక్, ఎస్పెషలీ ఐఎమ్ టాకింగ్ ఒబేసిటీ, బీయింగ్ ఏ జువాలజీ ఫ్యాకల్టీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్. నాకు ఇప్పుడు రకరకాలు దాంట్లో నేను వేలు పెట్టున్నాను కాబట్టి ఇది సెకండరీ, హూ ఎవర్ ఇట్ మే బీ. ట్రైనింగ్స్ వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ట్రైనింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీ పర్సనల్, ప్రొఫెషనల్, లీగల్, హెల్త్ వీటికి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఓపెన్గా డిస్కస్ చేయండి. నా వైపు నుంచి నా టీమ్ మెంబర్స్కి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీరు రిలాక్స్ అవ్వచ్చు. ప్రతి మనిషి హ్యాపీగా బతికేదానికి అర్హత ఉంది, సంతోషంగా బట్ మరి దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి, కొన్ని ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, కొన్ని ఎమోషన్స్ని తగ్గించుకోగలగాలి. సో ఏంటి కేఎం సార్ దగ్గర ట్రైనింగ్ వెళ్తే అంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. అరే బాబు, ఇప్పుడు మీరు ₹1,00,000 అప్పులు అయిపోండి, లోన్స్ వీళ్ళు వచ్చి పైన పడతా ఉంటే ఏంటి, మీరు తీసుకున్న అప్పు తీర్చేయాలి అనే ఒక ఆలోచన ఉంటే చాలు.
చచ్చిపోయే లోపల తీర్చేసి చచ్చిపోండి హ్యాపీగా. కష్టపడండి. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు తప్పు చేయమని చెప్పడం లేదు, దొంగతనం చేయండి, ఇంకోటి ఏదో ఉంటాయి రకరకాలు డబ్బులు సంపాదించే మార్గాలు. నో. సో యూ బిలీవ్ యువర్ బాడీ అండ్ మైండ్. అండ్ అడిషనల్ సపోర్ట్ కావాలంటే సహాయం తీసుకోవడంలో తప్పులేదు, ఒక అడ్వైస్ తీసుకోవడంలో తప్పులేదు. అంతేగాని దొంగతనం చేయండి, శరీరాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించుకోండి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ మై ఐడియాలజీ. అలా కాకుండా మోరల్ సపోర్ట్ కావాలనుకుంటున్నారంటే మీకు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, లీగల్, ఎనీ కైండ్. సో వీఆర్ రెడీ హియర్. ఐ డోంట్ వర్క్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు 15,000 రూపీస్ పే చేసి ఆ రోజుకి మీరు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే నా అనుభవంలో, ఎందుకంటే నేను హెల్త్ క్రైసిస్ టూ బ్యాడ్ పరిస్థితి నుంచి కూడా ఇలాగ ఈ స్థితిలో వచ్చున్నాను. టూ బ్యాడ్ అంటే ఇంకో వీడియో చెప్తాను, మరీ లెంతీ వీడియో అయిపోతుంది. మళ్ళీ అది వెనకాల వాయిస్, అవుట్డోర్లో ఉన్నాను కాబట్టి వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఐ హ్యావ్ టు టాక్ మచ్ రిలేటెడ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, సో ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజింగ్ యూట్యూబ్ వీడియోస్. ఈ యూట్యూబ్ వీడియోస్లో ఏదైనా యాడ్స్ కిట్స్ వస్తుంటే ఆ యాడ్ డబ్బులంతా నాకు వస్తాయని అనుకోకండి. బికాస్ ఐఎమ్ నాట్ మానిటైజింగ్ మై వీడియోస్. నాకు యూట్యూబ్ మనీ అక్కర్లేదు. నేను క్లయింట్స్తో డిస్కస్ చేస్తున్నాను. ఆల్ మై వీడియోస్ ఆర్ లైక్ ప్రోమోస్, అడ్వర్టైజ్మెంట్స్. నేనేం ఫ్రీ కంటెంట్ ఇవ్వట్లేదు. నేను ఇచ్చేటువంటి కంటెంట్ విత్ ఇన్ ది రూమ్లో, ఐ మీన్ ఒక ట్రైనింగ్ ల్యాబ్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి ఛార్జెస్ తీసుకుంటాం. ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఈ వీడియోస్. కాబట్టి నేను ఈ వీడియోస్ని మానిటైజ్ చేయను. ఒకవేళ యాడ్స్ వస్తే యాడ్స్ నాకు సంబంధించినవి కాదు, ఆ డబ్బులు నాకు రావు. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్ ఇన్ ఎ వే. ఇంకొకటి చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ కానీ లేకుంటే ఏదైనా సోషల్ మీడియా కానీ మనీ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ ఈ సోషల్ మీడియాలోకి మీరు రావాలి అంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరో ఏదో ఒకటి ఆ కామెంట్ అని ఈ కామెంట్ అని ఏదో పెడితే మీరు బాధపడుకుంటా కూర్చుంటే అవ్వదు. సో ఒకవేళ మీరు ఏదైనా, ఐ మీన్ ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్ చేసినప్పుడు యూట్యూబ్ లేదా ఇన్స్టా, దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియాని యూస్ చేసుకోవచ్చు. బట్ యూ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఒక కామెంట్ చూసి నేను విన్నాను, బికాస్ ఇప్పుడు పెద్ద కామెంట్స్ అన్నీ చదువుతూ ఉంటే అయిపోతుంది. ఒకవేళ ఒక కామెంటు ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఒక కామెంట్ చూశాను. అంటే అది అసలు బూతులతో పెట్టున్నారు ఒక వీడియో. అది నేను చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను. ఎందుకో బూతులు పెట్టాడంటే అతనికి ఏం అర్థమైందో ఆ వీడియోలో నాకైతే అర్థం కాలేదు. కానీ బట్ అతను ఏదో ఎక్కడో బాగా తీవ్రంగా ఆ పర్టికులర్ బిజినెస్ చేసి బాగా నష్టపోయినట్టున్నాడు. సో నాకు అన్నీ తెలుసు ఇట్లాంటి వ్యక్తుల్ని అనేది ఏదో అనిపించింది నాకు. దాంట్లో కూడా నేను పాజిటివ్గా చూశాను. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కొంచెం ఇంకొక 1 hour ఎక్స్ట్రాగా క్లాస్ తీసుకోవడం, లేకుంటే 2 hours ఎక్స్ట్రా తీసుకొని అన్ని డీటెయిల్స్ చెప్పే పంపిద్దాం. అందుకని ఇప్పుడు ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నన్ను నమ్మకండి, నా వీడియోస్ కూడా నమ్మకండి. ట్రైనింగ్కి వచ్చినప్పుడు ట్రైనింగ్లో మీ చేత అన్ని ప్రాక్టికల్స్ చేపిస్తాం, మీ అనుభవాన్ని మీరు నమ్ముకోండి అని చెప్తాను. సో బాగా లెంతీ వీడియో అయిపోయింది, ఏమనుకోకండి. సో బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చెప్తున్నా, సారీ, ఐ హ్యావ్ నో దాట్ మచ్ గుడ్ టెక్నాలజీ టు మేక్ వీడియోస్, బట్ సూన్ we will develop it. Thank you for your valuable time. Bye.